ఎర్ర కాలువ, పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నభూతో నభవిష్యతి. తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభూగా వెలసిన శ్రీ స్వామి వారికి మద్ది చెట్టే విమాన గోపురం కావటం పరమాశ్చర్యం కలిగించే విషయం. 1978 సంవత్సరంలో ప్రముఖ వాస్తు శిల్పి దివంగత పద్మశ్రీ గణపతి స్థపతి గారి ఆధ్వర్యంలో నేడు మనం చూసే ఆలయ నిర్మాణం జరగటం గమనార్హం. 7 అంచెల రాజగోపుర నిర్మాణం కూడా ఆయన పర్యవేక్షణలోనే జరిగింది. గమనించాల్సిన విషయం ఏంటంటే శ్రీ జలగం ప్రసాదరావు దంపతులచే 1976 సంవత్సరంలో ఈ ఆలయ శంకుస్థాపన జరగటం, ప్రత్యేకించి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి పరమ భక్తురాలైన భానుమతి దేవి గారి విశేష కృషి వల్ల ఈ దేవస్థానం బ్రహ్మాండంగా నిర్మించబడింది. అంటే శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి చరిత్ర ఇప్పటిది కాదన్నమాట. తెలిసినంత వరకు చెప్పాలంటే 1166 సంవత్సరానికే శ్రీ స్వామి వారి ఉనికి ఉందంట. వెలనాటి చోళులు, కాకతీయులు, రెడ్డి రాజులు శ్రీ స్వామి వారిని పూజించినట్లు చరిత్ర చెప్తున్నది. కుడి చేతితో గద, ఎడమ చేతితో అరటి పండును పట్టుకుని అడుగు ముందుకు వేస్తున్నట్టు కనిపించే శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని చూస్తుంటే నర నరాలు నిక్కబొడుచుకుంటాయి. శ్రీ మద్ది